విశ్వాసం పెంపొందించడం పట్ల ఆయన వారిని అభినందించారు. కేంద్ర మంత్రి నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఏబీవీపీ చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, ఆత్మస్థైర్యంలో కూడా ముందుకు సాగితే రాజకీయ రంగంతో పాటు మరెన్నో విజయాలు అందుకోగలరని ఆమె పేర్కొన్నారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎస్ఆర్కే నిశాంత్ వర్మ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ దిగ్గజాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాశాలలకు వచ్చి విద్యార్థుల్ని చేర్చుకుంటున్నారని, అటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలంటే ప్రాథమిక దశ నుండి అన్ని రంగాల్లోనూ విజయాలు అందుకోవాలని సూచించారు. నేటి తరం మహిళా లోకానికి ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట పటిమే స్ఫూర్తి కావాలని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళలు సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఉన్నత స్థానాలు అధిగమించారని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారని అన్నారు. జనసేన నాయకులు చలమల చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళలకు ఎన్నో అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని, వాటిని మహిళలందరూ సద్వినియోగం చేసుకునేందుకు సెల్ఫ్ డిఫెన్స్ వంటి కార్యక్రమాల్లో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. అక్షర హాస్పిటల్స్ వైద్యురాలు డాక్టర్ ఐశ్వర్య మాట్లాడుతూ మహిళలు దేశ స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారని, వారందరినీ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే అంజిబాబు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకురాలు స్వాతిదేవి, చినిమిల్లి శివ మంజూష, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి భువనేశ్వరి, ఏబీవీపీ నగర అధ్యక్షులు జి సాయి సుగ్రీవ, నగర కార్యదర్శి షణ్ముఖ సూర్య ప్రశాంత్, వికాస్ కన్వీనర్ దిన్ను చందు, జిల్లా కన్వీనర్ వెంకట్ దుర్గసాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ పై శిక్షణ ఇచ్చిన హర్షికను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. పట్టణంలోని వివిధ పాఠశాలల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులను హాజరై ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. మిషన్ సాహసి అనే ప్రోగ్రాం పెట్టి మీలో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యాన్ని పెంచటం. అసలు మనకు భయం అనేది ఉండకూడదు, అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఆ భయం అనేది మనం వెంటాడితే మనం ఏ కార్యక్రమం చేయలేం. మనం గొప్పవారు అవ్వాలంటే ఫస్ట్ భయాన్ని వీడాలి, ధైర్యంతో ముందుకు నడవాలి. ధైర్యంతో ముందుకు నడిచినట్లయితే ఏ కార్యక్రమైనా సాధించగలుగుతాం. మహిళలు ముఖ్యంగా ఇవాళ ఎంతో మార్పు వచ్చింది. పూర్వానికి ఇప్పటికి మహిళల పరిస్థితి తీసుకుంటే ఒక 100 సంవత్సరాల క్రితమైతే సతీ సగమనం అంటే భర్త మరణిస్తే భార్య కూడా మరణించాలి. ఆ కాలం వెళ్ళిపోయింది. మరలా ఆడవారు మహిళలు బయటికి రాకూడదు. 11 సంవత్సరాలు వచ్చిన మహిళ ఇంట్లోనే ఉండాలి, ఇంటి బయటికి రాకూడదు. ఆ కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు మహిళా లోకం వచ్చింది, మీదే రాజ్యం. ఇప్పుడు రాజకీయాల్లో కూడా 33% మీకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ కార్యక్రమం అయినా చేసే అవకాశం కలుగుతుంది. ఇవాళ మన భారతదేశాన్ని అత్యంత శక్తివంతమైన మహిళగా పేరు పొందిన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా చేశారు. ఆవిడ ప్రపంచంలోనే అత్యంత శక్తివంత మహిళగా పేరు పొందారు. అంటే మహిళలు ఏ కార్యక్రమైనా ధైర్యంగా చేయగలుగుతారు అనే ఆలోచన కోసం ఇవన్నీ చెప్తున్నాం. రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎంఎస్ చదవటానికి అమెరికా లాంటి దేశాలు వెళ్తున్నారు. గతంలో మన తల్లిదండ్రులు మనల్ని బయటికి పంపించేవారు కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఒక్కళ్ళనే అమెరికా వెళ్ళి చదువుకు రమ్మని పంపిస్తారు. మీరు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు. దానికి కారణం ధైర్యం. ఆ ధైర్యాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మహిళా శక్తి బలమైన శక్తిగా తయారవుతుంది. మహిళా శక్తికి మించింది లేదు. మగవారే కొన్ని పనులు చేయగలుగుతారు, కానీ మహిళలు ఏ పనైనా చేయగలుగుతారు. మీరు చేసే పనులు కొన్ని మేము చేయలేం, కానీ మేము చేసే పనులు మీరు చేయగలుగుతారు. అది మహిళలో ఉన్న శక్తి. ఆ మహిళా శక్తిని మీరు ఉపయోగించుకొని మంచి భవిష్యత్తు మనకి, మన బిడ్డలకి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మన ప్రపంచానికి మంచి భవిష్యత్తు తీసుకురావాలంటే కారణం మహిళలు.
అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ యొక్క ముఖ్య కార్యక్రమం ఇది. ముఖ్యంగా మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారి ఆత్మరక్షణకు వారంతటా వారు సపోర్ట్గా ఉండటానికి విద్యార్థినులందరికీ కూడా శిక్షణ ఇచ్చి ఈ ఏబీపీ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఇప్పుడు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. అలాగే వాళ్ళలో విద్యార్థులందరూ కూడా వాళ్ళు ధైర్యంగా అన్ని కార్యక్రమాల్లో అన్ని రంగాల్లో ఇప్పుడు ఇదివరకు కన్నా ఇప్పుడు బాగా ముందుకొచ్చి అన్ని రంగాల్లోని రాణిస్తున్నారు. అలాగే విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మరింతగా ఎదిగి రావాలని కోరుకుంటున్నాను. ఈ ఏబీవీపీ కార్యక్రమాలు మహిళలకి ఇంకా అందించి వారందరినీ మంచి శక్తిగా ఎదిగేందుకు కృషి చేయాలని తెలియజేస్తున్నాను. ఒక మహిళగా ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సహాయం కోరినా నా వంతు సహకారాన్ని అందిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అయితే మిషన్ సాహసి ఇది ఎందుకు జరుపుకుంటాం ఐడియా ఉందా మీ అందరికీ? ఎవరు పుట్టినరోజు జరుపుకుంటాం? ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టినరోజు. ఆ రోజుల్లో ఎలా ఉండేదో మనకి ఎమ్మెల్యే గారు చెప్పారు. ఒక వయసు వస్తే అమ్మాయిలు ఇంటి బయటకు వచ్చే అవకాశం కూడా ఉండేది కాదు. అలాంటి రోజుల్లో ఆవిడ ఒక వారియర్ ప్రిన్సెస్ కింద బయటకు వచ్చి బ్రిటిష్ వాళ్ళతో, అంటే మగవాళ్ళు కూడా ఎంతోమంది భయపడే బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసి మనకి ధైర్యం యొక్క గొప్పతనం, ఆ విలువ, మన దేశం మన కల్చర్ మనకి కల్చర్ ద్వారా మనం ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన విలువల యొక్క గొప్పతనాన్ని అప్పుడే 100 ఏళ్ల క్రితం ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పారు. ఇన్స్పిరేషన్గా తీసుకునే 2018లో మనం మిషన్ సాహసి అని ఏబీవీపీ వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు వరకు 8 లక్షల మంది అమ్మాయిలు మీలాగా ఆల్మోస్ట్ 8 lakh గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు సెల్ఫ్ డిఫెన్స్లో ట్రైనింగ్ ఇవ్వడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరందరూ ఏంటి జనరేషన్ ఆల్ఫా, అవునా కాదా? అందరూ 21st జనరేషన్లో పుట్టిన, పూర్తిగా 21st జనరేషన్లో పుట్టిన ఫస్ట్ జనరేషన్ మీరు. చేసినటువంటి యాక్టివిటీ అంతా కూడా మిమ్మల్ని చూసి మీకు మోటివేట్ అవ్వాలి, ఇన్స్పైర్ అవ్వాలనే విధంగా మీరందరూ కూడా చాలా గొప్పగా మరి ఎంతో క్రమశిక్షణతో మరి చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని మేమందరం కూడా మోటివేట్ అవ్వాలనే విధంగా మరి కార్యక్రమం ఉంది. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని మిమ్మల్ని ప్రొడక్ట్ చేసుకునే విధంగా మిషన్ సాహసి ఏ విధంగా ఏ ఆలోచనతో మొదలుపెట్టారో అదే ఆలోచనని మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తూ, మీకున్న అవకాశాలు ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ మనందరికీ తెలుసు ఏఐ అలాంటి ఫీల్డ్స్లో మీకు ఇంతకుముందులా లిమిటెడ్ ఆప్షన్స్ కాదు, గోల్డెన్ అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో. ఉదాహరణకి ఎస్ఆర్కేఆర్ కాలేజీలోనే అమెజాన్, ఫ్లిప్కార్ట్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలో మా పిల్లలు, అది కూడా ముఖ్యంగా మహిళలు పనిచేయడం జరుగుతుంది. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఈ అవకాశాన్ని. ఫ్యూచర్లో మీ గర్ల్స్ అందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయని, ఈవెన్ పొలిటికల్ కూడా ఇప్పుడున్న CEOs కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది లేడీసే ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ఇంకోసారి కంగ్రాచులేషన్ చెప్తూ, నా అడ్వైజ్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఉంది శక్తి అంతని, సో ఆ శక్తిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఇంకా మంచిదానికి వెళ్ళండి. ఎందుకంటే ఇంతకుముందు మా కాలేజీ గురించి మీ గర్ల్స్లో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్లో లాట్ ఆఫ్ చేంజ్ వచ్చింది. ఇప్పుడు యు ఆర్ ఆల్మోస్ట్ ఆక్యుపైడ్ ఇన్ ఆల్ ద పొజిషన్స్.